వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చూపించబోయేది అటుకుల పాయసం రెసిపీ. ఈ అటుకుల పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏదైనా ఒక కడాయి పెట్టుకుని దానిలో ఈ విధంగా నెయ్యి వేసుకుని జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకున్న తర్వాత వాటిని చక్కగా ఫ్రై చేసి వాటిని తీసి ఒక కప్పులో పెట్టుకుని అదే నెయ్యిలో కాస్త నెయ్యి యాడ్ చేసుకుని ఈ విధంగా ఒక 1/2 కిలో అటుకులు దాకా వేసానండి. చూసారు కదా, ఈ విధంగా వైట్గా ఉండే అటుకులు తీసుకున్నాను అనమాట నేను. సో వీటిని మనం చక్కగా అడుగు నుంచి పైకి, పైనుంచి అడుగుకి చక్కగా కలుపుతూ అంతా నీట్గా ఫ్రై అయ్యేలాగా చేసుకుని అప్పుడు ఒక 1/2 లీటర్ పాలు ఈ విధంగా పోసానండి. చూసారు కదా, అలాగే మనకి చాలా ఈజీగా సాఫ్ట్గా అయిపోతాయండి ఈ అటుకులు. చాలా మనకి ఈజీగా ఇలా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ మీకు కనబడుతుంది కదా, మొత్తం మిక్స్ అయిపోతాయి అనమాట. కరెక్ట్గా ఒక 5 to 10 minutes లోపే మీకు ఈ ప్రొసీజర్ అయిపోతుంది. బట్ సిమ్లో పెట్టుకోవాలి, చాలా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. అలాగే 1/2 లీటర్ కన్నా కూడా మనకి ఎక్కువ పాలు కూడా పడతాయి అన్నమాట. పాలు చూసుకోండి మీరు. అది మనకి ఎలా రావాలి అంటే మీకు రిచ్గా అంటే ఇంకా మనకి చక్కగా ఈ విధంగా క్రీమీగా వచ్చేలా చూసుకుంటే అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇదివరకు నేను అటుకుల పాయసం తయారు చేసి చూపించాను, అది కూడా తప్పకుండా చూడండి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాం.